Good morning, ma. Third MPCS, sixth sem, web technology, nana. In yesterday's class, we have seen about the rules for how to form a XML. ఓకేనా మన XML ని ఎలా ఫామ్ చేయాలి అనే దానికి బేసిక్ రూల్స్ చూసుకున్నానా నిన్న క్లాస్లో ఓకేనా వైల్ దాంతోపాటు డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్ అంటే డిటిడి టైప్ డెఫినేషన్స్ కూడా చూసుకున్నాం అండ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ డిటిడి డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అట్రిబ్యూట్స్ ఏమున్నాయి అవి చూసుకున్నాం దాంతోపాటు ఓకేనా అప్ టు దట్ వీ హావ్ డిస్కస్ నానా అండ్ టుడే in our present class today's class we are going to look forward for your attributes in XML. XML లో ఉన్న attributes ఏం ఉన్నాయి ఓకేనా అండ్ వాట్ ఆర్ దే నేచర్ అండ్ హౌ దే వర్కింగ్ పెర్ఫార్మెన్స్ అనేవి మనం చూసుకుంటున్నానా attributes ఆఫ్ XML లో attributes చూసుకుంటున్నాం attributes నానా ఓకేనా ఈ attributes అంటే an XML elements can have attributes ప్రతి whatever XML in HTML what are the program we are doing with XML using HTML ఓకేనా మన HTML లో XML యూజ్ చేసుకుంటూ మనం క్రియేట్ చేసినప్పుడు every XML has attributes ప్రతి XML కి attributes కంపల్సరీ ఉంటాయి ఓకేనా XML built with attributes XML అనేది attributes తో built కంబైన్ చేసి బిల్డ్ చేశారు సో ఎవ్రీ XML హ్యావ్ attributes ప్రతి XML కూడా ఏముంటుందంటే attributes కంపల్సరీ ఉంటాయి నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం నెక్స్ట్ ఇంకేంటి ఈ attributes ఎలా ఉంటాయంటే హౌ ద నేచర్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ attributes we can add the information about the elements ఈ attributes యూజ్ చేసుకుని వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అంటే ఈ attributes ఏం చేస్తుంది ఫస్ట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుంటే an XML elements can have attributes XML ఉన్న ఎలిమెంట్స్ కి ఏమవుతుందంటే an XML ఉన్న ఎలిమెంట్స్ కి every elements in XML can have attributes ప్రతి XML ఉన్న ఎలిమెంట్స్ కి కంపల్సరీ ఏమవుతుందంటే attributes ఉంటాయి without attributes these elements cannot be possessed ఓకేనా అంటే attributes లేకుండా ఎలిమెంట్స్ అనేవి సస్టైన్ అవ్వవు without this elements ఓకేనా వితౌట్ దిస్ అట్రిబ్యూట్స్ ద ఎలిమెంట్స్ కెనాట్ బి సస్టైన్ ఎలిమెంట్స్ లేకుండా ఈ అట్రిబ్యూట్స్ అనేవి సస్టైన్ కావాలన్నా నెక్స్ట్ ఏం చెప్తుంటే ఈ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకేనా విత్ ద హెల్ప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఓకేనా ఈ అట్రిబ్యూట్స్ ని హెల్ప్ తీసుకుని మనం ఏం చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ వీ కెన్ యాడ్ ద ఇన్ఫర్మేషన్ ఈ అట్రిబ్యూట్స్ ని హెల్ప్ తీసుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అట్రిబ్యూట్స్ ఈ అట్రిబ్యూట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఎలిమెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఓకేనా వీ కెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలిమెంట్స్ వీ కెన్ యాడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎలిమెంట్స్ వీ కెన్ యాడ్ ద ఇన్ఫర్మేషన్ ఓకేనా ఎలిమెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయొచ్చు we can add the information of elements okay we can add the information of elements elements of information ని మనం ఈ attributes సహాయంతో మనం తెలియజేస్తున్నాం ఓకేనా we can enhance the information of elements using these attributes అంటే ఈ attributes యూజ్ చేసుకుని మనం ఎలిమెంట్స్ యొక్క సమాచారాన్ని మనం పొందొచ్చు అంటే ఎలిమెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ attributes నెక్స్ట్ ఇంకేం చెప్తుంటే ఈ attributes వల్ల వచ్చే యూజ్ ఏంటంటే XML attributes enhance the properties of the elements ఓకేనా XML attributes enhance the ఈ XML లో ఏం చేస్తుందంటే XML attributes enhance XML attributes enhance the properties of XML ఏం చేస్తుందంటే XML attributes enhance the properties of the elements యొక్క properties enhance చేస్తుంది properties of the elements ఓకేనా ఇది properties యొక్క elements యొక్క properties ని enhance చేస్తుంది XML attributes ఏం చేస్తుందంటే it enhance the properties XML యొక్క attributes
ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ని మనకి ఇది కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఇట్ ఆల్సో అట్రిబ్యూట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమే కాదు, ఓకేనా, దాని యొక్క ప్రాపర్టీస్ లో ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా మనకు తెలియజేస్తుంది అట్రిబ్యూట్స్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తుంటే XML ఎలిమెంట్స్, XML అట్రిబ్యూట్స్ ఏమైతున్నాయో అంటే వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఇన్ XML. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే మస్ట్ ఆల్వేస్ బి కోటెడ్. ఓకేనా, XML అట్రిబ్యూట్స్ మస్ట్ ఆల్వేస్ బి కోటెడ్. XML అట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఎలా డిక్లేర్ చేస్తూ ఉంటాం, we are declaring this XML attributes always be quoted. ఈ ఎప్పుడు కూడా మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు కోటెడ్ చేసేస్తున్నాను ఆల్వేస్. ఓకేనా, ఆల్వేస్ బి కోటెడ్, ఈ కోటెడ్ లో పెడతానా. ఓకేనా, we can use a single or double quotes. మనం దీన్ని ఈ అట్రిబ్యూట్స్ ని మనం సింగిల్ quotes లోనే ఇవ్వచ్చు, డబుల్ quotes లోనే ఇవ్వచ్చు. we can use single ఆర్ డబుల్ కోటస్. మనం ఇవి సింగిల్ అయినా అవ్వచ్చు, డబుల్ కోటస్ అయినా అవ్వచ్చు. ఓకేనా, ఈ XML అట్రిబ్యూట్స్ మనం సింగిల్ కోటస్ అనే మనం ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకోవచ్చు, ఆ డబుల్ కోటస్ అనే మనం ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ దిస్ XML. ఓకేనా, ఇంకేంటంటే XML అట్రిబ్యూట్స్ ఇంకా మెటాడేటా షుడ్ బి స్టోర్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. మెటాడేటా అంటే వాట్ ఆర్ ద మెటాడేటా అంటే డబుల్ ట్రిపుల్ ఆర్ డేటాస్ ని మనం ఏం చేస్తాం, మెటాడేటా అంటున్నానా అంటే మోర్ దెన్ 3 or 4 ఫార్మ్స్ ఆఫ్ డేటా ఆక్యుపైయింగ్ మోర్ దెన్ 3 or 4 మోర్ ఫార్మ్స్. అంటే ఒకటి లేదా 4 ఫార్మ్లు డేటాను ఆక్యుపై చేసినప్పుడు దాన్ని మెటాడేటా అంటాం. ఈ మెటాడేటా షుడ్ బి స్టోర్డ్ యాజ్ ద అట్రిబ్యూట్స్. ఓకే, మెటాడేటాని ఎలా స్టోర్ చేస్తుంటే మెటాడేటాని షుడ్ బి స్టోర్డ్, ఈ మెటాడేటా ఎలా స్టోర్ చేస్తుంటే అట్రిబ్యూట్స్ కింద స్టోర్ చేస్తాం. షుడ్ బి స్టోర్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. ఎలా స్టోర్ చేస్తుంటే we are storing this metadata should be stored as attributes and data should be stored as elements, and metadata should be stored as attributes and data should be stored as ఓకేనా. metadata is different than data అంటే data is a single form, more forms లో ఉన్నప్పుడు దాని డేటాని ఓకేనా దాని metadata ను ఓకేనా, and data should be stored as elements. ఈ డేటాని ఎలిమెంట్స్ గా స్టోర్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ అబౌట్ దిస్ అట్రిబ్యూట్స్. ఓకేనా, అండ్ ఎలా ఉంటుందంటే హౌ వి ఆర్ డిక్లేరింగ్ దిస్ అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్స్ ని మనం ఎలా ఉంటుంది, ఎలా డిక్లేర్ చేసుకుంటా అంటే ద సెంటెన్స్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ అంటే ఎలా ఉంటుందంటే ఓకేనా, ఎలిమెంట్ అనా ఎలిమెంట్ attribute element యొక్క attribute నానా is equal to value. ఓకేనా, నెక్స్ట్ ఇంకేముంటుంది అంటే డేటా. ఇది మెటా డేటా నానా. నెక్స్ట్ డేటా అండ్ క్లోజ్ మై ఎలిమెంట్, నా ఎలిమెంట్ ని క్లోజ్ చేశాను. ఓకేనా, ఇది ఇంకా చూసుకుంటే ఎలా ఉందంటే బుక్ పబ్లిషర్ ఓకేనా ఈజ్ ఈక్వల్ టు బుక్ పబ్లిషర్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. బుక్ పబ్లిషర్ నేను ఏం చేస్తానంటే పిఎస్ అని తీసుకున్నా. ఓకేనా, బుక్ పబ్లిషర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ అన్నాను, లేదంటే టిఎంహెచ్. ఓకేనా, టిఎంహెచ్ తీసుకున్నాను బుక్ పబ్లిషర్ ని. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాను టిఎంహెచ్ బుక్ పబ్లిషర్ అవుతుంది. ఓకే, అండ్ ఐ క్లోజ్ మై బుక్, నా బుక్ ని క్లోజ్ చేస్తాను. నా బుక్ నా ఎంటిటీ ఏంటంటే నా ఎలిమెంట్ ఏంటంటే ఇట్ వాస్ మై బుక్. నా బుక్ అనేది నాకు ఎలిమెంట్. ఓకే, దాని ఎంటిటీ తీసుకున్నాను, ఐ క్లోజ్ మై బుక్, నా బుక్ ని క్లోజ్ చేస్తాను. ఈ విధంగా నేను తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఎంటిటీ రెఫరెన్స్. ఇక్కడ వరకు మనం అట్రిబ్యూట్స్ తీసుకున్నాను. దీస్ ఆర్ ద అబౌట్ హౌ వి ఆర్ సీయింగ్ అంటే అట్రిబ్యూట్స్ ఈ విధంగా ఉంటుంది. అండ్ XML ఎలిమెంట్స్ కెన్ హ్యావ్ అట్రిబ్యూట్స్. ప్రతి XML ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ ఉంటాయి. వితౌట్ హ్యావింగ్ అట్రిబ్యూట్స్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు సస్టైన్ అండ్ ఎలిమెంట్స్ లో అట్రిబ్యూట్స్ లేకుండా XML లో సస్టైన్ అవుతాం హైలీ ఇంపాసిబుల్ అన్న
నెక్స్ట్ ఏం చెప్తుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యాట్రిబ్యూట్స్, ఈ యాట్రిబ్యూట్స్ మనం హెల్ప్ తీసుకుని మనం ఏం చేస్తుంటే వీ కెన్ స్టోర్ ఇన్ఫర్మేషన్ ని ఈ యాట్రిబ్యూట్స్ సహాయంతో మనం ఎలిమెంట్స్ లో ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాం. ఓకేనా? ఇంకేం చేస్తామంటే ఎక్స్ఎంఎల్ యాట్రిబ్యూట్స్ అనేసి ఈ ఎక్స్ఎంఎల్ యాట్రిబ్యూట్స్ ఏం చేస్తామంటే మనకి ఏం తెలియజేస్తుంటే ఇట్ టెల్స్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. మనం ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకుంటే ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మనం తెలుసుకోవచ్చునా. అండ్ ఇంకేం చెప్తుంటే ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్ అలౌస్ ఆల్వేస్ బి కోటెడ్. ఓకేనా? ఈ ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్ ఆల్వేస్ బి కోటెడ్. ఓకేనా? ఎలా కోట్ చేస్తుంటే వీ కెన్ గివ్ డబుల్ కోటర్స్ ఆర్ సింగిల్ కోటర్స్. మనం ఎలా కోట్ చేసుకుంటాం అంటే ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్ ని మనం ఎక్స్ఎంఎల్ లో డబుల్ కోటర్స్ సింగిల్ కోటర్స్ లో మనం యాడ్ చేసుకుంటాం. మెటా డేటా షుడ్ బి అట్రిబ్యూట్స్. ఓకేనా? మెటా డేటా షుడ్ బి అట్రిబ్యూట్. మెటా డేటా అనేది ఎప్పుడు కూడా అట్రిబ్యూట్ అవుతుంది అండ్ డేటా షుడ్ బి స్టోర్డ్ యాస్ ఎలిమెంట్స్. మెటా డేటా అనేది అట్రిబ్యూట్ ఉంటుంది, డేటా షుడ్ బి స్టోర్, ఆ డేటాని ఎలిమెంట్స్ లో స్టోర్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇది వచ్చి ఎగ్జాంపుల్ అన్న ఎలిమెంట్ అట్రిబ్యూట్ ఇస్ ఈక్వల్ టు, ఓకేనా, ఎలిమెంట్ అట్రిబ్యూట్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ. ఓకేనా? డేటా ఇది ఈ విధంగా ఇచ్చాను. నేను బుక్ పబ్లిషర్ ఇస్ ఈక్వల్ టు టీఎంఎస్ తీసుకున్నాను, బుక్ క్లోజ్ చేశాను. ఈ విధంగా నేను హౌ ఐఎమ్ ఎన్హాన్సింగ్ దిస్ అట్రిబ్యూట్స్ ఇన్ ఎక్స్ఎంఎల్ ఈ విధంగా మన చూసుకుంటున్నాను. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్ అన్న. ఈరోజు క్లాస్ లో నెక్స్ట్ టాపిక్ మనం చూసుకునేసరికి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎంటిటీ రెఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే ఎంటిటీ రెఫరెన్స్. అట్రిబ్యూట్స్ అయిపోయి నెక్స్ట్ మనం చూసుకునేది ఎంటిటీ రెఫరెన్స్. నెక్స్ట్ మనం చూసుకునేది టుడేస్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ ఎంటిటీ రెఫరెన్స్. Entity reference. In XML, some special characters have a specific meaning. ప్రతి క్యారెక్టర్ కూడా in XML some special characters అంటే మనకి some special characters ఉంటాయి. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కి ఏముంటుందంటే హ్యావ్ స్పెసిఫిక్ మీనింగ్. ప్రతి క్యారెక్టర్ కి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటుంది ఇన్ XML లో. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కి ఏముంటుందంటే స్పెసిఫిక్ మీనింగ్ ఉండదు. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కి స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. ఓకే, ఎంటిటీస్ ఇన్ XML లో మనకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వాడుతున్నానా. ఓకేనా? ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కి వాట్ ఆర్ ద స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ XML హ్యావ్ సమ్ స్పెసిఫిక్. ఓకేనా? అండ్ XML లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయనా. ఇన్ XML has special characters. XML లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయనా. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ XML స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్ XML has some special characters. Have special characters అనా. Have specific character. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ have ఏముంటుంటే have specific meaning. దీనికి ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఏముంటుందంటే స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. ఓకే, ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఏముంటుందంటే స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. ఇఫ్ యూ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్, మనం ఆ క్యారెక్టర్ యొక్క మీనింగ్ ని చేంజ్ చేస్తే ఏమవుతుందంటే దట్ విల్ లీడ్ టు ఎర్రర్స్. మనం ఏమైతే స్పెషల్ క్యారెక్టర్స్ యొక్క మీనింగ్ ని వెన్ వీ వాంట్ టు చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ యొక్క మీనింగ్ మనం చేంజ్ చేస్తే ఏమవుతుందంటే దట్ విల్ లీడ్స్ టు ఎర్రర్స్. అది మనకి ఎర్రర్స్ అండ్ తప్పులను చూపిస్తున్నాను. ఇట్ విల్ లీడ్స్ టు సమ్ మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్. ఇట్ విల్ లీడ్ టు ఎర్రర్స్ అన్న. అదే మనం ఇఫ్ యూ గో ఫర్ ఎనీ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ లో కూడా చూసుకుంటే ఇఫ్ ఎనీ ప్రతి వర్డ్ కి హ్యాస్ సమ్ స్పెషల్ సెన్స్. ఓకేనా? స్పెషల్ సెన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఇఫ్ వీ హ్యావ్ ప్రొనౌన్స్ ఇట్ రాంగ్లీ, దాన్ని మనం ఏదైనా క్యారెక్టర్ మన స్పెషల్ దాంట్లో ఏదైనా వర్డ్ కి ఏదైనా తప్పిస్తే ఏమవుతుందంటే ఇట్ ప్రొనౌన్స్ రాంగ్లీ, అది ఏమవుతుంది తప్పుగా ప్రొనౌన్స్ అవుతుంది. ఓకేనా? అదే విధంగా ఇక్కడ కూడా అంటే XML లో కూడా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ హ్యావ్ స్పెషల్ మీనింగ్. ఆ స్పెషల్ మీనింగ్స్ ఉంటాయి. ఇఫ్ యూ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ యొక్క మీనింగ్ ని మనం చేంజ్ చేస్తే, ఓకేనా, ఈ XML కి ప్రతి XML ఎవ్రీ XML హ్యాస్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్న. ఓకేనా?
XML కి ప్రతి XML కి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కి ఆ స్పెసిఫిక్ మీనింగ్, ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఏముందంటే స్పెసిఫిక్ మీనింగ్ ఉంటాయి. ఆ మీనింగ్ ని మనం చేంజ్ చేస్తే కనుక ఇఫ్ ఇట్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ దోస్ స్పెషల్ క్యారెక్టర్స్, ఆ స్పెషల్ క్యారెక్టర్స్ మీనింగ్ చేంజ్ చేస్తే అది ఏం చేస్తుంటే ఇట్ విల్ లీడ్ టు ఎర్రర్స్. అది ఎర్రర్స్ గా చూపిస్తున్నానా. నెక్స్ట్ ఇంకేం చెప్తుంటే టు అవాయిడ్ దీస్ ఎర్రర్స్, ఈ ఎర్రర్స్ ని మనం టు అవాయిడ్ దీస్ ఎర్రర్స్, ఈ ఎర్రర్స్ ని మనం అవాయిడ్ చేయాలి అంటే టు ఎరాడికేట్ దీస్ ఎర్రర్స్, టు అవాయిడ్ దీస్ ఎర్రర్స్, ఈ ఎర్రర్స్ ని మనం చేయకుండా ఉండాలంటే ఈ ఎర్రర్స్ నుంచి మనం అవాయిడ్ చేయాలనుకుంటే ఓకేనా, టు అవాయిడ్ దీస్ ఎర్రర్స్, ఈ ఎర్రర్స్ నుంచి మనం బయటపడాలనుకుంటే అంటే ఈ ఎర్రర్స్ రాకుండా మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ ఈ ఎర్రర్స్ ని ఎంట్రీ మనం అవాయిడ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ఎంటిటీ రెఫరెన్స్. టు అవాయిడ్ దీస్ ఎర్రర్స్, మనం ఈ ఎర్రర్స్ ని అవాయిడ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ఎంటిటీ రెఫరెన్స్. మనం ఎంటిటీ రెఫరెన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వీ హ్యావ్ టు యూస్ ఎంటిటీ రెఫరెన్స్ ఇన్ దోస్. ఎక్కడ దేంట్లో వాడుకుంటామంటే ఈ ఎంటిటీ రెఫరెన్స్ ని మనం ఈ ఎంటిటీ రెఫరెన్స్ ఎక్కడ వాడతామంటే ఓకేనా, వీ హ్యావ్ టు యూస్ ఎంటిటీ రెఫరెన్స్ అన్న ఇన్ దోస్ స్పెషల్ క్యారెక్టర్స్. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కి మనం ఎంటిటీ రెఫరెన్స్ ని మనం వాడుకుంటాం. ఎక్కడ వాడతామంటే వీ హ్యావ్ టు యూస్ ఎంటిటీ రెఫరెన్స్ ఇన్ దోస్ స్పెషల్ క్యారెక్టర్స్. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కి ఎంటిటీ రెఫరెన్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఇన్ దోస్ ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైతే ఇస్తున్నామో ఆ స్పెషల్ క్యారెక్టర్స్ మనం ఏమి ఇస్తున్నాం అంటే వీఆర్ యూజింగ్ స్పెషల్ ఎంటిటీ రెఫరెన్స్. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ మనం ఎంట్రీ రెఫరెన్స్ వాడుతున్నాం ఆ ఎర్రర్స్ రెక్టిఫై చేయాలంటే. అంటే మనం ఏదైనా మీనింగ్ ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, ఎర్రర్స్ వస్తున్నాయి. ఆ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయాలనుకున్నప్పుడు ఓకేనా, మనకి XML లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. స్పెషల్ క్యారెక్టర్ స్పెసిఫిక్ మీనింగ్, ఆ స్పెషల్ క్యారెక్టర్ స్పెసిఫిక్ మీనింగ్ కూడా ఉంది. ఆ స్పెసిఫిక్ మీనింగ్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. ఆ ఎర్రర్స్ ని మనం రెక్టిఫై చేయాలనుకుంటే మనకి ఓకేనా వీఆర్ యూజింగ్ స్పెసిఫిక్ ఎంటిటీ. ఓకేనా, మనం ఏం చేస్తామంటే అక్కడ వీఆర్ యూజింగ్ ఎంటిటీ రెఫరెన్స్. అక్కడ ఎంటిటీ రెఫరెన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఎర్రర్స్ ని ఆ స్పెషల్ క్యారెక్టర్స్ యొక్క మీనింగ్ ని మనం చేంజ్ చేయకుండా వీఆర్ అవాయిడింగ్. ఓకేనా, మనం అవాయిడ్ చేస్తున్నాం స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ ప్లేస్ ఇన్ XML. ఓకేనా, XML ప్లేస్ లో ఈ స్పెషల్ ఎంటిటీస్ వాడకుండా. నెక్స్ట్ ఇంకేం చెప్తుందంటే ఓకేనా, ఆల్ ఎంటిటీ రెఫరెన్స్ ఆర్ ఎండ్ విత్ సెమికోలన్. ఓకేనా, అన్ని ఆల్ XML ఏమవుతుందంటే ఆల్ ద ఎంటిటీ రెఫరెన్స్ ఆర్ ఎండ్ విత్ సెమికోలన్. ప్రతి ఎంటిటీ రెఫరెన్స్ కూడా దేంతో ఎండ్ అవ్వాలంటే ఆల్ ఎంటిటీ రెఫరెన్స్, నాట్ ఓన్లీ సింగిల్ ఎంటిటీ అన్న వాట్ ఎవర్ ద ఎంటిటీ రెఫరెన్స్ వీఆర్ యూజింగ్. ఏదైతే ఎంటిటీ రెఫరెన్స్ వాడుతున్నామో ఆ ఎంటిటీ రెఫరెన్స్ దేంతో ఎండ్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బి ఎండ్ విత్ సెమికోలన్. అంటే అది ఎంటిటీ రెఫరెన్స్ ఏమైతే నేను ప్రోగ్రామ్ XML ప్రోగ్రామ్ లో వాడుతానో అది కంపల్సరీ దేంతో ఎండ్ అవ్వాలంటే సెమికోలన్ తో ఎండ్ అవ్వాలి. వితౌట్ సెమికోలన్ ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ టు ఇట్ డస్ నాట్ టేక్ ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ దిస్ ఎంటిటీ రెఫరెన్స్. సెమికోలన్ లేకుండా నా XML ప్రోగ్రామ్ లో ఎంటిటీ రెఫరెన్స్ ని హైలీ ఇంపాసిబుల్ టు యాక్సెస్ నాన్న. ఓకేనా, అంటే ఆల్ ఎంటిటీ రెఫరెన్స్ మస్ట్ బి ఎండ్ విత్ సెమికోలన్. సెమికోలన్ తో ఎండ్ చేయాలన్న. ఓకేనా, ఓకే. మనకి చాలా ఉన్నాయి ఎంటిటీ రెఫరెన్స్ అయ్యేంటంటే ఇట్. ఓకేనా, చూడండి మనకి ఏమున్నాయంటే ఓకేనా ఇట్. ఓకేనా, ఇట్ నానా ఇది దేనికి వాడతామంటే ఈ సింబల్ దేనికి వాడతామంటే మనం ఇట్ అనేది ఇట్ సెమికోలం టూ ప్లేసెస్ సింబల్. ఓకేనా, సింబల్ ని మనం ప్లేస్ చేయడానికి మనం వాడుతున్నానా టూ ప్లేసెస్ సింబల్. నెక్స్ట్ ఇంక దేనికంటే అండ్ జీటీ. ఓకేనా, అండ్ జీటీ అంటే టూ ప్లేస్. ఓకేనా, ఇది దేనికంటే ఏ సింబల్ ప్లస్ ప్లేస్ చేయడానికి వాడుతుంటే యూఆర్ యూజింగ్ టు ప్లేస్ left right side symbol anna. To place a right side symbol we are using this anna GT, and to place a okay na greater symbol anna
మన గ్రేటర్ దెన్ సింబల్ ప్లేస్ చేయడానికి మనం వాడుకుంటున్నాం. ఓకేనా, దిస్ ఇస్ ఎల్టీ నాన్న. ఓకేనా, ఎల్టీ అది లెస్ దెన్ సింబల్. ఓకేనా, లెస్ దెన్ సింబల్ ప్లేస్ చేసుకుంటే మనం వాడుతున్నాం జీటీ టు ప్లేస్ గ్రేటర్ దెన్ సింబల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అన్యాంప్, అన్యాంప్ సెమీకోలన్. ఓకేనా, ఎల్టీ నాన్న నాట్ ఐటీ, ఇట్ టు ప్లేస్ ఏ గ్రేటర్ లెస్ దెన్ సింబల్. ఇది జీటీ అనేసి టు ప్లేస్ గ్రేటర్ దెన్ సింబల్. అండ్ వచ్చేసరికి అన్యాంప్, అన్యాంప్ అంటే టు ప్లేస్ ఏ అండ్ సింబల్, టు ప్లేస్ ఏ అండ్ సింబల్, అండర్ సింబల్ ప్లేస్ చేయడానికి మనం వాడుకుంటున్నాం, యూజ్ చేస్తున్నానా. నెక్స్ట్ ఇంకేంటంటే నెక్స్ట్ ఇంకేం చూసుకున్నట్టే టు ప్లే అండ్ అపోజ్, అండ్ ఏపిఓఎస్ అండ్ అపోజ్ దేనికి వాడుతుంటే ఫర్ వాట్ పర్పస్ అంటే టు ప్లేస్. ఓకేనా, అపోజ్ టు బిఎస్ సింబల్, టు ప్లేస్ అపోజ్ టు బిఎస్, ఈ అపోజ్ టు బిఎస్ సింబల్ వాడడానికి యూజ్ చేసుకుంటే మనం వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి అన్కోటో అంటే అన్కోటో ఇది దేనికి వాడుతుంటే టు ప్లేస్ కోటో, టు ప్లేస్ సింగిల్ కోటో ఆర్ డబుల్ కోటో సింబల్. ఓకేనా, ఈ విధంగా మనం వాడుకుంటున్నానా. ఓకే, వీ కెన్ క్రియేట్ దీనివల్ల ఈ విధంగా మనం ఎంటిటీస్ ని మనం ఇస్తున్నాం. దీంట్లో ఏదైనా అంటే ఇవి ఎంటిటీస్ అన్నా ఇక్కడ ఏదైనా మనకి ప్రతి ఎంటిటీకి ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటుంది. దీంట్లో మనం ఏదైనా క్యారెక్టర్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు ఎర్రర్. ఆ ఎర్రర్స్ ని వేస్తుంది. ఫర్ దట్ పర్పస్ వీఆర్ ఎంటిటీ రిఫరెన్స్. ఆ ఎర్రర్స్ ని అవాయిడ్ చేయాలంటే మనం ఎంటిటీ రిఫరెన్స్ వాడుకుంటున్నాం. ఈ ఎంటిటీ రిఫరెన్స్ ఇవినా. ఓకేనా, అండ్ హౌ వీఆర్ డిక్లైరింగ్ ఎంటిటీ ఈ విధంగా మనం చూసుకున్నాం. ఓకేనా, ఇఫ్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఎంటిటీస్ ఇన్ డిటిడి. ఓకేనా, మనం ఓన్ క్రియేట్ మనం సొంతంగా మనం వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఎంటిటీస్. మన సొంతంగా కూడా మనం డిటిడిలో మనం ఓన్గా ఎంటిటీస్ క్రియేట్ చేసుకోవచ్చునా. ఎంటిటీ నేమ్, ఆ ఎంటిటీని నేమ్ని ఇవ్వచ్చు. ఓకేనా, ఈ డిటిడి మనకి ఈ డిటిడి ఎంటిటీస్ మనకి ఎలా ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. మన సొంతంగా కూడా ఈ డిటిడి ఎంటిటీస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. బై అవర్ ఓన్ వి కెన్ ఆల్సో క్రియేట్ డిటిడి ఎంటిటీస్. మనం సొంతంగా కూడా డిటిడి ఎంటిటీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మన సొంతంగా కూడా ఈ ఎంటిటీస్ డిటిడి ఎంటిటీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఈ డిటిడి ఎంటిటీస్ ఏమవుతుందంటే దీస్ డిటిడి ఎంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2 టైప్స్. డిటిడి ఎంటిటీస్. ఓకేనా, డిటిడి entities are classified into 2 types. 2 types లో క్లాసిఫై చేశారన్నా. ఈ డిటిడిస్ ఎంటిటీస్ ని 2 టైప్స్ లో క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ వన్ 2 టైప్స్ క్లాసిఫై చేసినప్పుడు ఈ డిటిడి ఎంటిటీస్ ని మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏం చెప్పుకుంటే ఇంటర్నల్ డిటిడి. ఫస్ట్ ఇంటర్నల్ డిటిడి అన్న, సెకండ్ ఎక్స్టర్నల్ డిటిడి. ఓకేనా, ఈ 2 టైప్స్ ఆఫ్ డిటిడిస్ ఎంటిటీస్ క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ డిటిడి, సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ డిటిడి, ఎక్స్టర్నల్ డిటిడి. ఓకేనా, ఫస్ట్ మనం వి ఆర్ గోయింగ్ టు సీ ఫర్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇంటర్నల్ డిటిడి. ఈ డిటిడిస్ లో 2 టైప్స్ ఆఫ్ డిటిడిస్ లో మనం ఫస్ట్ వన్ ఇంటర్నల్ డిటిడి అంటే ఏంటో చూస్తున్నాం. డిటిడిస్ ని డిటిడి అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్ ని 2 టైప్స్ లో క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ డిటిడి అండ్ సెకండ్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ డిటిడి. ఓకేనా, ఈ 2 టైప్స్ ఆఫ్ డిటిడిస్ లో వి ఆర్ గోయింగ్ టు సీ ఫస్ట్ వన్ ఆఫ్ డిటిడి ఎంటిటీస్. ఓకేనా, డిటిడి ఎంటిటీస్ లో 2 టైప్స్ లో ఫస్ట్ వన్ ఇంటర్నల్ డిటిడి ని మనం చూసుకుంటున్నానా. ఇంటర్నల్ డిటిడి ఇంటర్నల్ డిటిడి అంటే ఏంటి? వాట్ ఇస్ ఇంటర్నల్ డిటిడి? ఇంటర్నల్ డిటిడి అంటే ఏమిటి అంటే ఓకేనా, ఇంటర్నల్ డిటిడి ఓకేనా, డిటిడి అండ్ ఎక్స్ఎంఎల్ కోడ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ సింగిల్ ఫైల్. డిటిడి అండ్ ఎక్స్ఎంఎల్ ఓకేనా, అంటే డిటిడి అండ్ ఎక్స్ఎంఎల్ కోడ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ సింగిల్ ఫైల్. ఎప్పుడైతే డిటిడిని అండ్ ఎక్స్ఎంఎల్ ఫైల్, డిటిడి మరియు ఎక్స్ఎంఎల్ ఫైల్ ని సింగిల్ ఫైల్ లో ప్లేస్ చేస్తే
placed in a single file. ఈ XML ని DTD and XML ని సింగిల్ ఫైల్ లో ప్లేస్ ఇన్ సింగిల్ ఫైల్ అండ్ వీ కెన్ సేవ్ దట్ ఫైల్ విత్ XML. ఆ ఫైల్ ని మనం ఎలా సేవ్ చేయొచ్చు అంటే వీ కెన్ సేవ్ ఈ DTD ఫైల్ ని XML ఫైల్ సింగిల్ ఫైల్ లో ప్లేస్ చేస్తే ఆ సింగిల్ ఫైల్ మనం ఎలా సేవ్ చేసుకుంటే వీ కెన్ సేవ్ ద ఫైల్ ఇన్ యూజింగ్ XML. వీ కెన్ సేవ్ the file as file ని ఎక్కడ సేవ్ చేస్తుంటే we can save the file with XML. మన XML తో ఫైల్ సేవ్ చేస్తున్నాం. we can save the file with XML. ఆ ఫైల్ ని XML తో మనం సేవ్ చేయొచ్చు. ఓకేనా, విత్ XML ఎక్స్టెన్షన్. ఆ ఫైల్ ని XML ఎక్స్టెన్షన్ తో మనం సేవ్ చేయొచ్చు. సపోజ్ నానా if we are creating a program of HTML, HTML program create చేస్తున్నప్పుడు how we are saving the ఆ ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేస్తుంటే with file name dot extension HTML. ఆ ఫైల్ నేమ్ డాట్ ని ఎక్స్టెన్షన్ HTML తో ఎలా అయితే సేవ్ చేస్తున్నామో ఇక్కడ కూడా DTD is placed in the with along with XML ని DTD ని సేవ్ విత్ సింగిల్ ఫైల్ లో మనం ప్లేస్ చేస్తున్నాం. ఆ ఫైల్ ని విత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డాట్ XML తో మన ఫైల్ ని సేవ్ చేసినానా. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తుంటే ఓకే, ఈ ఎలా ఉంటాయంటే ఈ XML మనకి ఎలా ఉంటుందంటే ఇంటర్నల్ DTలో ఎలా ఉంటుందంటే మనకి ఎలా హౌ వీఆర్ క్రియేటింగ్ దిస్ ఇంటర్నల్ DTD అంటే ఇంటర్నల్ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్ ఎలా క్రియేట్ చేస్తానంటే చూడనా. ఓకే, డాక్యుమెంట్ టైప్ నాన్న. ఓకేనా, డాక్యుమెంట్ టైప్ నాకు ఏమవుతుందండి, డాక్యుమెంట్ టైప్ స్టూడెంట్ తీసుకుంటాను నేను. నా డాక్యుమెంట్ టైప్ ఏంటంటే స్టూడెంట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానంటే ఎలిమెంట్. ఓకేనా, ఎలిమెంట్ ఏంటంటే నా ఎలిమెంట్ సారీ నేను వాట్ ఆర్ ద డీటెయిల్స్ యూ హావ్ టు గివ్. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. ఓకేనా, కేస్ సెన్సిటివ్ కదా. ఎలిమెంట్ అన్న ఎలిమెంట్ స్టూడెంట్. ఎలిమెంట్ ఏమవుతుందంటే స్టూడెంట్, రోల్ నెంబర్, స్టూడెంట్ రోల్ నెంబర్. నెక్స్ట్ ఇంకేమొస్తుందంటే డాట్ నేమ్. ఈ స్టూడెంట్ రోల్ నెంబర్ డాట్ నేమ్ నానా. నెక్స్ట్ ఇంకేం తీసుకుంటాం అంటే డాట్ మార్క్స్, వీడి యొక్క మార్క్స్. ఓకేనా, ఈ విధంగా మనం ఈ ఎంటిటీస్ DTD ఎంటిటీస్ ఇంటర్నల్ ఎంటిటీస్ ఇలా ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాను అంటే ఈ ఇలా తీసుకున్నప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ఏం తీసుకుంటే ఫస్ట్ రోల్ నెంబర్. ఈ రోల్ నెంబర్ ఎక్కడ తీసుకుంటే ఐఎమ్ ఇనిషియేటింగ్ మై రోల్ నెంబర్ ఇన్ స్లాష్ PC డేటా. PC డేటా నుంచి ఈ రోల్ నెంబర్ నేను ఇనిషియేట్ నేను తీసుకున్నానా. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా అంటే ఎలిమెంట్ నేమ్. ఈ ఎలిమెంట్ నేమ్ ఎక్కడి నుంచి నేను తీసుకున్నా అంటే ఇది కూడా PC డేటా. ఐఎమ్ అక్వైరింగ్ దిస్ ఫ్రమ్ డేటా నుంచి తీసుకున్నా. ఓకేనా, నెక్స్ట్ ఇంకేంటి రోల్ నెంబర్ నేమ్. ఎలిమెంట్ మళ్ళీ ఎలిమెంట్ ఏం తీసుకున్నా ఎలిమెంట్ మార్క్స్. ఎలిమెంట్ యొక్క మార్క్స్ తీసుకున్నా. ఈ ఎలిమెంట్ మార్క్స్ ఎక్కడ తీసుకున్నా అంటే ఫ్రమ్ వేర్ ఐ గెటింగ్ దిస్ ఎలిమెంట్ మార్క్స్ అంటే ఇది కూడా నాకు స్లాష్ PC డేటా. ఓకే, ఈ విధంగా మనం క్రియేట్ చేస్తున్నానా. ఓకే, ఈ విధంగా మనం తీసుకుంటున్నాం. ఓకేనా, దిస్ ఐ క్లోజింగ్ మై ఇంటర్నల్ ఎంటిటీస్. ఈ విధంగా ఇంటర్నల్ ఎంటిటీస్ ని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ డేటాని ఇంకా ఎలా చేస్తున్నా అంటే ఇప్పుడు చూడనా PC డేటా తీసుకున్నాను. ఈ రోల్ నెంబర్ ఏమవుతుందంటే స్టూడెంట్. ఇది ఏమవుతుంది ప్రోగ్రామ్ లో మనం చూసుకున్నప్పుడు ఎలా అవుతుందంటే స్టూడెంట్ తీసుకున్నాను రోల్ నెంబర్. వీడి రోల్ నెంబర్ అన్న. ఈ రోల్ నెంబర్ ఏమవుతుందంటే ఓకేనా రోల్ నెంబర్ 10 క్లోజ్ చేశాను. ఆ రోల్ నెంబర్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా రోల్ నెంబర్ తీసుకున్నా, రోల్ నెంబర్ క్లోజ్ చేశాను. నేమ్, ఈ యొక్క నేమ్ వీడి యొక్క నేమ్ ఏం తీసుకున్నా వాట్ ద నేమ్ ఐఎమ్ టేకింగ్ అంటే వాడి నేమ్ అనుష అదే అను.
అను నేమ్ తీసుకున్నాను, క్లోజింగ్ నేమ్ కూడా క్లోజ్ చేశాను. ఓకేనా? ఓకే, నేమ్ తీసుకున్నాను, నేమ్ కూడా క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాను అంటే ఇనిషియేటివ్ మార్క్స్. మార్క్స్ తీసుకున్నాను. ఓకేనా? ఈ మార్క్స్ ఎంత తీసుకుంటే టేకింగ్ ద మార్క్స్ ఆఫ్ 95 మార్క్స్ తీసుకున్నాను. అంటే మార్క్స్ ఎంత వచ్చింటే 96.75 మార్క్స్ వచ్చింది. మార్క్స్ కూడా క్లోజ్ చేశాను. ఈ విధంగా మనం ఇంటర్నల్ డీటెయిల్స్ ని ఇలా మనం ప్రోగ్రామ్ లో XML ప్రోగ్రామ్ లో ఇస్తున్నానా. అండ్ ఐ క్లోజింగ్ మై స్టూడెంట్, నేను స్టూడెంట్ కూడా క్లోజ్ చేశాను. ఇంటర్నల్ గా నేను స్టూడెంట్ యొక్క ఎంటిటీస్ తీసుకున్నా. ఓకేనా? ఇంటర్నల్ ఎంటిటీస్ లో స్టూడెంట్ యొక్క ఎంటిటీస్ ఉన్నా. స్టూడెంట్ ఎంటిటీస్ లో ఏం తీసుకున్నానంటే డాక్యుమెంట్ టైప్ నా స్టూడెంట్ ఇస్తున్నాను. ఆ డాక్యుమెంట్ టైప్ లో ఏమి ఇస్తున్నానంటే స్టూడెంట్ ఇస్తున్నాను, రోల్ నెంబర్ ఇస్తున్నాను, నేమ్ ఇస్తున్నాను, మార్క్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏమి ఇస్తానంటే ఎలిమెంట్ రోల్ నెంబర్ పీసీ డేటా, ఎలిమెంట్ నేమ్ పీసీ డేటా, ఎలిమెంట్ మార్క్స్ పీసీ డేటా తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేసుకుంటే ఐఎమ్ ఇనిషియేటింగ్ డేటా. ఆ డేటా ఇనిషియేట్ చేసుకున్న స్టూడెంట్ లో ఏమి ఇస్తుంటే రోల్ నెంబర్ 10 ఇచ్చాను, రోల్ నెంబర్. ఓకే, నేమ్ అను ఇచ్చాను, నేమ్ క్లోజ్ చేశాను. మార్క్స్ 96.75 ఇచ్చాను, క్లోజ్ చేశాను. ఈ విధంగా నేను మా ప్రోగ్రామ్ ఇంటర్నల్ డీటెయిల్స్ లో XML డాక్యుమెంట్ టైప్ ఇంటర్నల్ డీటెయిల్స్ చూసుకున్నానా. ఓకేనా? అండ్ వైల్ కమింగ్ టు ఇక్కడ వరకు ఈరోజు క్లాస్ చూసుకున్నానా. అండ్ వీ క్యాన్ సీ అవర్ ఎక్స్టర్నల్ డీటెయిల్స్ హౌ వీఆర్ ఇనిషియేటింగ్ దిస్ ఎక్స్టర్నల్ డీటెయిల్స్ ఇన్ XML ఎక్స్టర్నల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అనేది నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందానా. అండ్ విత్ దిస్ ఓకేనా. అండ్ బై నెక్స్ట్ వీక్ వీ కెన్ కంక్లూడ్ యువర్ 5th యూనిట్ నానా. నెక్స్ట్ వీక్ తో ఇంకా 2 క్లాసెస్ 3 or 4 క్లాస్ లో మీ 5th యూనిట్ మీకు ఫుల్ యూనిట్స్ ఆఫ్ యువర్ HTML వెబ్ టెక్నాలజీ కంక్లూడ్ చేసుకుందానా. With this, today I conclude my class. Hope by next schedule, by upcoming class on Monday. Hope Nana by Monday or by Wednesday. In between the Wednesday, I will conclude your full syllabus. Nana, thank you, ma.